చేయలేము. మనం టీచర్స్ ఆ 2000 ఇచ్చినా అదే పని చేస్తాం, అవునా కదా, వేరే చేయం. మరి ఇట్లా మన జీవితం ఎట్లా గడుస్తుంది దీంతో? మనం నేనేమంటున్నా, మనకు అన్నీ తెలుసు, ఉద్యమాలు తెలుసు, నేషనల్ మూవ్మెంట్ తెలుసు, తెలంగాణ మూవ్మెంట్ తెలుసు. ఒకటి మితవాదులు లేకపోతే సమస్యల పరిష్కారం రావు ఈ జనరేషన్లో. అతివాదులు కూడా ఉన్నారు. ఏదైనా చేసే పని ఉంటే డేర్ అండ్ డాష్గా చేద్దాం, మనకు రూల్స్ తెలుసు, చట్టాలు తెలుసు, అన్నీ తెలుసు, ఆ వైపు పోదాం. కానీ పెద్ద ఆయన చెప్పింది ఇంతకుముందు, మినిస్టర్ల చుట్టూ తిరిగినాం, ఎమ్మెల్యే చుట్టూ తిరిగినాం, తిరుగుతాం ఆడ మన గురించి అసలు మనం లేవడాలి. తెలంగాణ విద్యా వాలంటీర్లు అనే వాళ్ళు వాలంటీర్స్ కదా, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాల్సిన ప్రాఫిట్స్ అన్నీ ఉండవు. కాబట్టి ఫస్ట్ అది మార్చుకునే దిశగా అయితే పోరాటానికి అయితే అదైతే బెటర్ అని నేను అనుకుంటున్నా. మన టార్గెట్ రెగ్యులర్ చేసుకోవడం అయితే బెటర్. అది అవుతుందా కాదా సెకండరీ, కానీ ఖచ్చితంగా అదొకటి ఆలోచిస్తే ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంతకు మించి ఆల్టర్నేట్ మనం ఎన్ని అడిగినా వేస్ట్. ఉద్యోగ పద్ధతి ఉద్యోగాలు చేయడం ఇంకెందుకు? మనం ఎక్కడి నుంచో రాలేము, తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. విద్యార్థులు ఎక్కడ ఉండొచ్చు, కొంతమంది ఉద్యోగంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిత్తుగా. మనకు హక్కు ఉంది, మనం అడుక్కుంటలేము. పోరాడాలి తప్పితే అడుక్కుంటే ఏం రాదని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నా. ఆ వైపు పోదాం అందరం కలిసి. ఖచ్చితంగా అదొకటి అవుతుందా కదా సెకండరీ, దాని వైపు మాత్రం అడుగులేస్తే అవుతుండొచ్చు అని చెప్పి నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా నేను హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నా, ఒకటే వీధి వర్చల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్, అది బయోసైన్స్, నాది బయోసైన్స్ టీచర్. నేను అందరితో పాటు ఈక్వల్గా పనిచేస్తూ ఉన్నా. ఇంకా సాధ్యమైతే స్కూల్ బాధ్యతలు వేసుకొని చేస్తూ ఉన్నా. నేను పని చేస్తున్నాం కాదని లేదు, మనం అక్కడ వాలంటీర్స్ కాబట్టి మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం, అవునా కదా. మన వాలంటీర్స్ కాకుండా ఒక ఎంప్లాయీస్ అన్న రోజు మనకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి.